చాలామంది ఏంటంటే ఫ్యాటీ లివర్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఒకప్పుడు మాకేంటంటే ఒక లివర్ డ్యామేజ్ అయిపోయిన పేషెంట్లు ఒక 100 మంది వస్తే దాంట్లో 90 మంది ఆల్కహాల్ కారణం ఉండేది. బ్లడ్‌లో లిపిడ్స్ అబ్నార్మాలిటీ వల్ల వస్తుంది. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వల్ల ఫ్యాటీ లివర్ వస్తుంది. పాలిసిస్టిక్ డిసీజ్ వల్ల ఫ్యాటీ లివర్ వస్తుంది. ముఖ్యమైన కారణం ఒబెసిటీ అండ్ డయాబెటిస్. అంటే కొంతమందికి ఇప్పుడు ఫ్యాటీ లివర్ కూడా ఒక ప్రాబ్లమ్‌గా ఉంది సార్. దాని గురించి ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఫ్యాటీ లివర్ అని అంటే ఇట్స్ నథింగ్ బట్ ఫస్ట్ డిగ్రీ ఇంజురీ టు ద లివర్. అంటే ఇప్పుడు లివర్ని దేంతో పెట్టి కొట్టినా, అంటే ఆల్కహాల్తో పెట్టినా, టాక్సిన్స్తో పెట్టినా, టాబ్లెట్స్తో పెట్టినా, లేదంటే ఏదైనా కెమికల్ ఇంజురీ అయినా, ఒబిసిటీ అయినా, అంటే ఒబిసిటీ కూడా ఒక ఇంజురీ కాజ్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా లివర్కి ఒక ఇంజురీ కాజ్ చేస్తే ఆ ఇంజురీ ఫస్ట్ డిగ్రీ ఇంజురీ లివర్కి ఏదవుతుందో దాన్నే ఫ్యాటీ లివర్ అంట. సో చాలామంది ఏంటంటే ఫ్యాటీ లివర్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. బట్ వాట్ ఐ ఫీల్ ఈజ్, ఒకప్పుడు మాకేంటంటే ఒక లివర్ డ్యామేజ్ అయిపోయిన పేషెంట్లు ఒక 100 మంది వస్తే దాంట్లో 90 మంది ఆల్కహాల్ కారణం ఉండేది. బట్ ఈరోజు చూసినట్టయితే ఆల్కహాల్ కన్జంప్షన్ ఎక్కువైంది. కాకపోతే ఆల్కహాల్ కంటే కూడా ఒబిసిటీ వల్ల, అంటే ఫ్యాటీ లివర్ వల్ల వచ్చే పేషెంట్స్, అంటే ఎండ్ స్టేజ్ పేషెంట్స్ చాలా ఎక్కువైపోయారు. సో మనం ఆ ఫ్యాటీ లివర్ అనేది ఎందుకు వస్తుంది అని అంటే బ్లడ్లో లిపిడ్స్ అబ్నార్మాలిటీ వల్ల వస్తుంది. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వల్ల ఫ్యాటీ లివర్ వస్తుంది. పాలిసిస్టిక్ డిసీజ్ వల్ల ఫ్యాటీ లివర్ వస్తుంది. అండ్ ఒబిసిటీ వల్ల వస్తుంది. అన్నిట్లో ముఖ్యమైన కారణం ఒబిసిటీ అండ్ డయాబెటీస్. సో ఈ రెండిట్లో ఏంటంటే లిపిడ్స్ అనేటివి అబ్నార్మల్ అవుతాయి. అబ్నార్మల్ అయిపోయి లివర్కి ఎఫెక్ట్ అవుతుంది. ఈ ఫ్యాటీ లివర్లో ఫ్యాట్ అనేది పేరుకుపోతుంది అనమాట. సహజంగా అల్ట్రాసౌండ్లో డిటెక్ట్ చేస్తాము, బట్ దట్ ఈస్ నాట్ ద డయాగ్నోస్టిక్ టెస్ట్. ఇప్పుడు చాలామంది గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ అని వస్తారు. అలాంటి వాళ్ళకి మనం ఏం చేయాలి అని అంటే అసలుకి ఫ్యాటీ లివర్లో ఫ్యాట్ ఎంత ఉంది అనేది క్వాంటిఫై చేయడానికి ఫైబ్రోస్కాన్ అనే టెస్ట్ చేసుకోవాలి. ఒకవేళ అది ఎక్కువగా ఉంటే మనం దానికి మందులు వాడాలి. లేదు అని అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ట్రీట్మెంట్ దానికి ఏంటి అని అంటే బరువు తగ్గడం, ఆల్ డైటరీ మేనేజ్మెంట్ చేసుకోవడం, ఎక్సర్సైజ్ ఎక్కువగా చేసుకోవడం. అండ్ ఇంకొకటి దీంట్లో మనకు ఫ్యాటీ లివర్ అనేది ఒబీస్ పేషెంట్స్కి ఉంటారు, కొంతమంది లీన్ పేషెంట్స్కి ఉంటారు. అంటే లీన్ పీపుల్కి కూడా ఉంటారు, సన్నగా ఉండే వాళ్ళకి కూడా ఉంటారు. వాస్తవానికి చెప్పాలంటే ఇప్పుడు ఒబీస్ వాళ్ళకి ఒళ్ళంతా ఫ్యాట్ ఉంటుంది కాబట్టి అక్కడ కూడా ఫ్యాట్ ఉండే అవకాశం ఉంది. వీ కెన్ కన్సిడర్ దట్ అట్లీస్ట్. ఓకే, బట్ మోర్ ప్రాబ్లమాటిక్ ఈజ్ లీన్ పీపుల్ విత్ ఫ్యాటీ లివర్. వాళ్ళకి ఏంటంటే ప్రిడామినెంట్గా లివర్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి అలాంటి వాళ్ళు తప్పకుండా మనకు డాక్టర్ని అడ్రస్ చేయాల్సి ఉంటుంది. అంటే దానికి కొన్నిసార్లు మనకు మెడికేషన్స్ అవసరం అన్నమాట. అండ్ ఎక్సర్సైజ్లో కూడా అందరు ఏమనుకుంటారు, ఉరికితే సరిపోతుంది, లేదంటే ఏమంటారు స్విమ్మింగ్ చేస్తే, అంటే కార్డియో ఎక్సర్సైజెస్ చేస్తే సరిపోతున్నట్టు. కానీ లివర్కి ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్, అంటే మజిల్ బిల్డింగ్ ఎక్సర్సైజెస్ అనేటివి చాలా ఇంపార్టెంట్. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.